ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్న మనం కలుసుకోలేకపోయాము, ఎందుకంటే పిల్లలకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల చాలా సఫర్ అయ్యాము. అయినప్పటికీ దేవుని కృపను బట్టి అందరూ ఆరోగ్యంగా క్షేమకరంగా ఉన్నాము. మనం ఈ నూతన సంవత్సరంలో కలుసుకునే భాగ్యాన్ని, మీ అందరితో కలుసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ముందుగా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ నూతన సంవత్సరములో ప్రభువా మిమ్మల్ని కలుసుకుని మీ యందు ఆనందించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మదేవ, కరుణామయుడ, కృపామయుడా, నీకు వందనాలు అయ్యా. ప్రభు, మమ్మల్ని అందరినీ తండ్రి, మాకు కీడు వచ్చినప్పటికీ కూడా కీడులోంచి మాకు మేలే ఇస్తావు ప్రభు. తండ్రి, విశ్వాసంలో బిడ్డలను బలపరిచి అయ్యా ప్రభు, ఈ నూతన సంవత్సరంలోనికి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా నిన్ను సేవించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా అయ్యా ప్రభు, నన్ను నా బిడ్డలను బలపరిచి ఉన్నావు. అలాగే ప్రభు, సంఘాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ యొక్క ప్రభు ప్రార్థనలో నేను ఏకీవిస్తున్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో రక్షణ లేని వారికి రక్షణ కలుగును గాక, రక్షింపబడిన వారి పరిపూర్ణమైన విశ్వాసంలో బలపరచబడుదురుగాక. అయ్యా ప్రభా, ఈ లోకమంతా కడ తండ్రి నిన్ను ఆరాధించేవారుగా తండ్రి, నీ బలమైన హస్తం ఉంచి ఈ నూతన సంవత్సరంలో గతించిపోయినటువంటి ప్రభా పాతవి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోని విధముగా నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన సమాధానం ఇచ్చి ప్రభా అగ్ని స్తంభముగా ప్రభా తండ్రి, దహించే అగ్నిగా మా ముందుండి మీరు నడిపించే దేవుడు అని మీ వైపు చూస్తూ ప్రభా నైనా మీలో ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ లోక సంబంధమైనటువంటి నైనా తండ్రి అపవాది శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులన్నీ యేసు నామములో ప్రతి కుటుంబంలోంచి, ప్రతి బిడలోంచి లైవైపోయినందుకు నూతన సమాధానము, శాంతి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా, శక్తివంతులుగా, నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహిమపరిచేవారుగా ప్రభు ప్రతి బిడను ఆశీర్వదించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు తండ్రి, నేను నీ వాక్యాన్ని ధ్యానించలేనుగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి, నన్ను నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకొని నన్ను మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవ నాలో ఉండి మీరే ప్రభా ప్రజ్వలించే జ్వాలగా ప్రభా ఇతరులను ఆకర్షించుకొని రక్షణ లేని బిడ్డలందరూ కూడా పరిపూర్ణమైన విశ్వాసంలోనికి నడిపించి రక్షింపబడి నీ రాజ్య వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కరుణ, నీ కృప, నీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన ఉంచి ఆశీర్వదించండి. చంటి బిడ్డల చుట్టూ నీ కంచి వేస్తున్నాను, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టూ నీ కంచి వేస్తున్నాను. అయ్యా, యవ్వన బిడ్డల లోక ఆకర్షణ పడిపోకుండా మీరు ఆకర్షించుకొని మీ ప్రేమలో, మీ దయలో, మీ కృపలో వర్తిల్లుతూ నిండు నూరేళ్ళు నేను సేవించి ఆరాధించి నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ రాజ్య వారసులుగా చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. నీ కృపా కాపుతలు ప్రతి బిడ్డ కుటుంబానికి అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇతని వాక్యాంశము, విశ్వాసము విషయమై బలహీనులైన వారు అనగా, విశ్వాస విషయమై బలహీనులైన వారు అనగా ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానించి తెలుసుకుందాం. అనగా విశ్వాసులైన వారంతా క్రీస్తు కోసం జీవించటానికి ప్రయత్నించే ఇతర విశ్వాసులందరినీ కూడా స్వీకరించాలి. అనగా రక్షణ లేనటువంటి వారు, రక్షింపబడిన వారు, నూతనంగా రక్షింపబడిన వారు, రక్షింపబడాలని ఆశ ఉండి కూడా భయంతో ఉంటారు. అమ్మో, దేవుళ్ళకి వస్తే అన్నీ విడిచిపెట్టాలి, విగ్రహాల దగ్గర పెట్టి తినకూడదంటారు, ఆ యొక్క పద్ధతులన్నీ మనం పాటించలేము, పాపం చేయకూడదంటారు, ఒక టీవీ చూడకూడదంటారు. ఇలాంటివన్నీ ఎన్నో భయాలతో కూడా వాళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు కూడా దేవుని దగ్గరికి రాకుండా ఉంటారు. అలాగే రక్షింపబడి కూడా విడిచిపెట్టలేనివి కొన్ని వాళ్ళలో ఉండి వాళ్ళు భయపడుతూ ఉన్నప్పుడు బలమైన వారు అనగా రక్షింపబడి వాక్యములో బలపడి వాక్యానుసారంగా జీవిస్తూ ఆ వాక్య మర్మాలను గ్రహించి అర్థం చేసుకుని జీవించేవారు బలమైన వారని అర్థం. అంటే బలహీనులు అనగా రక్షింపబడి కూడా దేవుని మర్మాలు తెలియక
భయపడుతూ జీవించేవారని అర్థం. ఈ దినం అలాంటి వాళ్ళని రక్షింపబడి బలమైన వారు ఎలా ఉండాలి? బలహీనుల్ని ఆదరించేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. కానీ వాళ్ళని ఇంకా భయపెట్టి దేవునికి దూరంగా చేసేవారిగా ఉండకూడదు అని ఈ దినం మనం నేర్చుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఏంటంట? మనం విశ్వాసులైన వారిని చేర్చుకోవడానికి మనం బలహీనులైన వారిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకోవద్దు. వాళ్ళ యొక్క సంశయాలు అంటే సంశయాలు అనగా డౌటులు, భయాలు, వాటి గురించి మనం ఏం చేయాలి? వాదించకూడదంట. వాదన పెట్టుకుని వాళ్ళని భయపెట్టేవారుగా, విశ్వాసులైనటువంటి వారు, బలముగా దేవునిలో బలపడిన వారు, బలముగా కలిగిన వారు, బలహీనులైనటువంటి వారిని భయపెట్టేవారుగా ఉండకూడదు. వాదాలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు చొప్పుననే మిమ్మను గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 చూసాం. అంటే మేము చాలా నీతిగా, యథార్థంగా మేము జీవిస్తున్నాం. మీరు ఈ విషయంలో పడిపోయారు, మీరు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నారు, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, మీరు తినకూడని అని తినేస్తున్నారు, మీరు వెళ్ళకూడని ప్లేస్కి వెళ్తున్నారు అనేటటువంటి గొడవ పెట్టుకుని మేము చాలా యథార్థంగా ఉంటున్నామని మనల్ని మనం హెచ్చించుకుని ఇతరులని మనం కించపరిచేటట్టు, బాధపరిచేటట్టు ఉండకూడదు అని ఈ యొక్క వచనం చెప్తుంది. మనం ఎలా ఉండాలి? తీర్పు తీర్చవద్దు. మేము చాలా యథార్థంగా ఉంటున్నాం, మీరు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు అని వాళ్ళని విమర్శించి మనం బాధ పెడితే మనం తీర్పు తీర్చిన వారం అవుతాం. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు, మనము కాదు. ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, రక్షణ ఇవ్వడానికి, రక్షకుడుగా మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు. ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆయనే తీర్పు తీర్చాలన్నా, ఆయనే మహిమ కిరీటాన్ని ఇవ్వాలన్నా సమస్తము మనము ఆయన చేతికి అప్పగించాలి. కానీ మనము చాలా మంచివారమని మనం హెచ్చించుకుంటూ ఇతరులను మనం కించపరిచేటట్టు చేస్తే మనం ఎలా ఉంటాం? తీర్పులో నిలవవలసి వస్తుంది. మనం దేవుని తీర్పులో నిలవబడకుండా దేవుని మహిమ కిరీటాన్ని పొందుకునే వారిగా మాత్రమే మనం ఉండాలి. మీరు తీర్చే తీర్పును బట్టి చొప్పుననే మిమ్మల్ని గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది. మనం ఈ లోకంలో మనుషులకు తీర్పు తీర్స్తే పరలోకంలో కూడా, ఈ లోకంలో మనం తీర్చిన తీర్పుకు తగినట్లుగా పరలోకంలో కూడా మనము కూడా తీర్పుని పొందుకుంటామని ఉంది. 1 కొరింథీ 5:9 చూద్దాం. అయితే జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యం చేయవద్దని కాదు. నా పత్రికలోనే నేను రాసి ఉన్నానని రోమపత్రిక పౌలు గారే రాశారు, కొరింథీ పత్రికలు ఆయనే రాశారు, చాలా పత్రికలు ఆయనే రాశారు. కాబట్టి నా పత్రికలో నేను ఏమని రాశాను? జారులతో సాంగత్యం చేయవద్దు అని నా పత్రికలో రాశాను. ఈ లోకపు జారులతోనైనను అంటే వ్యభిచారం సంబంధించినటువంటివన్నీ కూడా జారత్వం అనేది కూడా వ్యభిచారం సంబంధించిన వాటిలోకే వస్తుంది. విగ్రహారాధన, లోబులతోనైనను, లోబులు అంటే
ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ధనాపేక్ష ఉండొచ్చు, పిసినారితనం ఉండొచ్చు, ఏదైనా లోభత్వం కలిగి ఉంటే దోచుకుని వారితో నేను దోచుకోవడం అనగా దొంగతనం, ఇతరులను అన్యాయంగా దోచుకోవడం, విగ్రహారాధికులైనను విగ్రహారాధన ఆరాధించేవారైనను ఏమాత్రమును సాంగత్యం చేయవద్దని నేను చెప్పాను. మీకు నా పత్రికలోనే మీకు రాసి ఉన్నాను. అయితే అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. అలా ఎవరితోనూ ఉండకూడదంటే మనం లోకంలో ఉండకూడదు. ఇంకా ఈ లోకంలో మనం జీవించకూడదు. మీరు జీవించలేరు. ఎందుకంటే లోకం అంతా పాపంతో, విగ్రహారాధనతో, లోభత్వంతో, జారత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. వాళ్ళతో మీరు పాలిపప్పులు పొందొద్దు అని నేను చెప్పానంటే మీరు ఈ లోకంలో జీవించలేరు, మీరు ఈ లోకంలో ఉండలేరు. కాబట్టి అది కాదు నేను చెప్పేది. అందుకే తెలివి, జ్ఞానం, వివేకం కలిగి నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఒక్క వాక్యాన్ని పట్టుకుని మనం అదే ప్రకారంగా మనం జీవించడం కాకుండా బైబిల్ గ్రంథం అంతా చదివి లోతైనటువంటి మర్మాలను మనం గ్రహించి మనం అర్థం చేసుకుని ఇతరులకి మనం చెప్పేవారుగా ఉండాలి. కానీ కొంచెం తెలుసుకొని మనం కొంచెం చెప్తే వాళ్ళు బలపడలేరు, కానీ ఇంకా బలహీనపరిచేటటువంటి అవకాశం ఉంటుంది అని పౌలు గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునివాడుగా కానీ అయి ఉన్న ఎడల అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదు అని మీకు వ్రాయిచున్నాను. ఎట్లా అంట, జారుడుగా కానీ సహోదరులు అనబడిన వారు 11వ వచనం అంటే రక్షింపబడిన వారిని సహోదర సహోదరి ప్రేమ కలిగి అందరూ కూడా ఒకే అవయవాలుగా క్రీస్తు మనకి శిరస్సు అయి ఉన్నాడు. ఆ యొక్క శరీరము ఎలా అన్ని అవయవాలతో నిర్మింపబడినటువంటి శరీరము ఎలా అయితే ఉందో అలాగే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, రక్షింపబడినటువంటి విశ్వాసులందరూ కూడా క్రీస్తు శిరస్సు అంటే శరీరంలో మన అవయవాలు అన్నీ కలిపితేనే ఒక శరీరం అవుతుంది. అలాగే రక్షింపబడినటువంటి విశ్వాసులందరూ కూడా శరీరంలో ఒక అవయవం ఎలా అయితే అంటగట్టబడి ఒక అవయవమై ఉంటే ఆ యొక్క బాడీకి శిరస్సు ఎలా అయితే క్రీస్తు ఉన్నాడో అలాగే ఒక్క అవయవముగా, ఒక్క బాడీగా, మన శరీరముగా క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. మనం అందరం కూడా ఎలా ఉండాలి? రక్షింపబడినటువంటి బిడ్డలు ఒకే శరీరముగా ఉండాలి. ఆ శరీరానికి ఎవరు ఉండాలి? క్రీస్తే శిరస్సు అయి ఉండాలి. అంటే ఆ క్రీస్తు బాటలోనే సంఘం అంతా నడవాలి. రక్షింపబడినటువంటి విశ్వాసులందరూ కూడా ఒకే శరీరముగా ఉండాలని పౌలు గారు ఎంతో వివరంగా మనకు రాసి ఉన్నారు. అయితే ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనాను జారుడుగా కానీ, లోబుగా కానీ, విగ్రహారాధకుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకునివాడిగా కానీ అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు. రక్షింపబడిన వారిలో విశ్వాసుల్లో కూడా ఇన్ని చెడు లక్షణాలు అంటే అపవాది తలంపులన్నీ ఉన్నాయంటే వానిలో అపవాది ఉన్నాడని మనకు అర్థమైపోతుంది, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు బట్టి. అలాంటి వారితో మీరు సాంగత్యం చేయవద్దన్నాను, కానీ లోకంలో ఉన్న వారందరితో నేను సాంగత్యం చేయొద్దని నేను చెప్పలేదు. అలా చెప్పిన యెడల మీరు లోకంలో ఉండలేరు. లోకంలో ప్రతి ఒక్కరు కూడా అపవాది సంబంధులే కాబట్టి అందరూ కూడా అపవాది తలంపులు కలిగి ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మీరు జీవించి ఉండలేరు. కాబట్టి నేను అందరి గురించి కాదు నేను చెప్పింది, రక్షింపబడినటువంటి విశ్వాసుల గురించే నేను చెప్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ఇంకా సాంగత్యం చేయకూడదు, వారితో భుజింపకూడదు అంటే ఇంక వాళ్ళతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదు అని చెప్తున్నాడు. మీకు వ్రాయిచున్నాను, వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారు అనగా రక్షణ లేనివారు, లోక సంబంధులు, అపవాది సంబంధులు. వాళ్ళ కోసం నాకేంటి పని? నాకేం వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. వాళ్ళకి దేవుడే తీర్పు తీరుస్తాడు, నేను కాదు అని చెప్తున్నాడు. నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ వెలుపలి వారికి ఎవరు దేవుడు తీరుస్తాడు? దేవుడే తీర్పు తీరుస్తాడు. నాకేంటి వాళ్ళతో పని? రక్షింపబడిన వారి గురించే
నేను మాట్లాడుతున్నానని పౌలు గారు చెప్తున్నారు. తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడు. ఎలా అంట, రక్షింపబడి కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఏవైతే చేయకూడదో అన్నీ అపవాద తలంపులే ఉండి పేరుకి మాత్రం రక్షణ పొందుకుని సంఘంలో ఉన్న ఎడల వారిని ఏం చేయాలంట, వెలివేయండి. వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కానీ నేను రక్షణ పొందుకొని రక్షణ పొందని వారి గురించి నేను చెప్పట్లేదు. అలాగని చెప్పి రక్షింపబడి బలహీనంగా ఉండి వారికి ఏది చేయాలో ఎలా ఉండాలో తెలియని వారికి మీరు బలహీనులైన వారిని బలపరచాలి. అంతేకాని అటువంటి తలంపులు ఉన్న వాళ్ళని నేను వేరు చేయమన్నాను కానీ బలహీనులు కాదు నేను వేరు చేయమన్నదని పౌలు గారు వివరంగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు మనము నేర్చుకునేది ఏంటంటే బలహీనులైన వారిని మనం బలపరచాలి. విశ్వాసులైనటువంటి సంఘము, దైవ సేవకులు వాళ్ళని ఇంకా బలపరచాలి కానీ బలహీనపరిచి వాళ్ళని బాధ పెట్టి కృంగిపోయేటట్టు చెయ్యకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం రోమాపత్రిక 14వ అధ్యాయాన్ని మనం చదువుతున్నాం. రోమా 14:1 విశ్వాసం విషయమే బలహీనుడైన వారిని చేర్చుకొనుడి, ఆయనను సంశయములను తీర్చుటకు వాదాలు పెట్టుకోకుండా గొడవ పెట్టుకోకుండా ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు. 2వ వచనం ఏమంటున్నాడంట, ఒకడు సమస్తాన్ని తినొచ్చని నమ్ముతున్నాడు. కొందరు కొన్ని తినొచ్చు అంటున్నాడు, కొందరు కొన్ని తినకూడదు అంటున్నారు. ఇలా తిండి విషయంలో వాదాలు పెట్టుకున్నప్పుడు మీరు వాళ్ళని బలపరచాలి కానీ వాళ్ళని ఇంకా మీరు బలహీనపరిచేవారుగా ఉండకూడదు అని మనం నేర్చుకుంటున్నాం. పౌలు గారు చెప్తున్నారు. అయితే ఏమనుంది, ఆదికాండము 1:29 చూద్దాం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగును అని పలికెను. జంతువులకి ఆహారాన్ని ఇచ్చాడు, మనుషులకి ఆహారాన్ని ఇచ్చాడు. ప్రతీది కూడా ఏం చెప్పాడు, ఆదికాండం 1:29 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంటే మనకి పళ్ళుని, కూరగాయలని అన్నీ కూడా మనకి దేవుడే ఇచ్చాడు. మీకు ప్రతి చెట్టు మీకు ఆహారముగా, విత్తనాలు ఇచ్చేటటువంటి ప్రతి చెట్టును మీకు ఆహారంగా ఇచ్చాను కాబట్టి ప్రతిదీ కూడా మంచిది అని దేవుడు చెప్పాడు. అయితే మనం ఏం చేస్తుంటాము, కొన్ని తినొచ్చని కొన్ని తినకూడదని ఈ లోక సంబంధంగా ఆరోగ్య విషయంలోని అనుకుంటాము. అలాగే దేవుని విషయంలో కూడా ఇవి తినొచ్చని, విగ్రహారాధన దగ్గరికి వెళ్ళి తినకూడదని, వాళ్ళు పెట్టిని తినకూడదని ఎన్నో మనకే ఉంటాయి. అవన్నీ ఇంపార్టెంట్ కాదని పౌలు గారు చెప్తున్నారు. నీ మనస్సాక్షిని బట్టి దేవుడైతే ప్రతిదీ మంచిదనే చేశాడు కాబట్టి నీ మనస్సాక్షిని బట్టి నువ్వు నీకు ఇష్టం లేకపోతే మానే, నీకు ఇష్టం ఉంటే తిను. అంతేగాని ప్రతిదీ ఇది మంచిది కాదు అది మంచిది కాదు అని అన్నీ తినడం మానేస్తే మనకి శక్తి ఎలాగొస్తుంది? దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఫలాన్ని తినమన్నాడు దేవుడు. ఇప్పుడు ఎన్నో చూస్తుంటే ఇవి తినొచ్చని అవి తినకూడదని ఎన్నో యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. మనము తెలివి, జ్ఞానం, వివేకం కలిగి దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఫలాలు కూడా మంచిదిగానే దేవుడు మనకి అనుగ్రహించాడు కాబట్టి మనం ప్రతిదీ తినొచ్చు. దాని గురించి వాదనలు పెట్టుకుని దేవునికి దూరం అవ్వకండి అని పౌలు గారు చెప్తున్నారు. ప్రతిదీ మనకు మంచిదే. అయితే కొంత ఏమైనా కీళ్ళ నొప్పులు వచ్చాయనుకో, మీరు ఇది తినకూడదు అది తినకూడదు అది తినకూడదని ఇప్పుడు ఆయుర్వేదం మందుల్లో ఎన్నో తినొద్దంటారు, హోమియోపతిలో తినొద్దంటారు. మొత్తం తినకపోతే ఏం తింటారు? వాళ్ళు ఉన్న శక్తి కూడా క్షీణించిపోద్ది. అందుకని దేవుడిచ్చిన ప్రతిదీ తినాలి. మనము దేవుని యందు భయము, భక్తి కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే ఇది మంచిది కాదన్నప్పుడు మనం ప్రార్థన చేసుకుని మనం తిన్నప్పుడు మనకు మంచిగానే అవుతుంది.
అలాగని చెప్పి చెడు వస్తువులు తినకూడని మనం ప్రార్థన చేసుకుని తినమని కాదు. ఒక విషయం తెచ్చుకొని ప్రార్థన చేసుకుని తాగేస్తే మనం చనిపోతాం. అలాంటివి కాదు. దేవుడిచ్చిన ఫలాలు, దేవుడు మనల్ని తినమానిచ్చినటువంటి ఫలాలను అన్నీ మంచిదిగా భావించి మనం తినొచ్చు అని ఆ యొక్క దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆదికాండం 9:3 చూద్దాం. 9:3లో ఏముంది? ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారములగును, పచ్చని కూర మొక్కలన్నీ కూడా వాటికి మీకు ఇచ్చి ఉన్నాను, అయినను మాంసమును దాని రక్తంలో మీరు తినకూడదు. రక్తాన్ని తినకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారికి గుర్తుగా రక్తాన్ని మీరు తినొద్దు అని దేవుడు మనకు చెప్పాడు. కాబట్టి అది మానేద్దాం. రక్తం తినకపోతే మనం బ్రతకలేమా? అయితే మీరు ప్రతిదీ జంతువులు కూడా మనకి ఏమిచ్చాడు? 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. అంటే కొందరు ఏమంటారు? ప్రాణంతో ఉన్న వాటిని తింటే పాపం అంటారు. వాళ్ళకి అది నచ్చలేదు, మానేని. మనకి ఇచ్చాడు దేవుడు, నమ్ముతున్నాం కాబట్టి మనం తినొచ్చు. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు అలా నమ్మారు, వాళ్ళకి అలా నమ్మకం కలిగింది. ఈ యొక్క జంతువులు చంపుకుని తినడం అనేది పాపం అని వాళ్ళ శాస్త్రం చెప్తుంది. వాళ్ళు మానేని, వాళ్ళకి అలా అలవాటైంది కాబట్టి వాళ్ళు మానేస్తారు. మనకి దేవుడు చెప్పాడు కాబట్టి తినొచ్చు అన్నప్పుడు మనం తినొచ్చు, తప్పు లేదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే ఒక రక్షించబడదామని ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఏం చేసిందట? దేవుని దగ్గర పెట్టిని తినకూడదు అంటారు, నాకు ఎంతోమంది ఇస్తూ ఉంటారు, పిల్లలు నాకు అన్నీ తెచ్చిస్తారు పండగలకు, అవి నేను తినకపోతే ఎలా అని చెప్పేసి దేవుని యందు ఇష్టం ఉన్నా అవి తినకూడదు అన్నారని భయపడి చాలా కాలం ఆవిడ రక్షణ పొందుకోవడం అనేసింది. ఈ సంవత్సరం రక్షణ పొందుకుంటాదట. మా అక్క చెప్పింది. మా అక్క ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకుందంట, కానీ బాప్తీసం తీసుకోమంటే భయపడేదట. భయపడితే లేదులే నువ్వు తినాలనుకుంటే తిను, పర్వాలేదులే అని చెప్పినప్పుడు తను రక్షణ పొందుకుంది. అంతేకాని నువ్వు తినకూడదు, నమ్ముకుంటే నమ్ముకో, లేతే లేదు, నీకు శిక్ష వస్తుంది, నీకు పాపం వస్తుంది అని మనం భయపెడితే ఆ యొక్క తల్లి ఎప్పటికీ రక్షణ పొందుకోలేకపోయేది. అంటే మనం అక్కడ ఏం చేసినట్టు ఆటంకపరిచి ఆవిడని నరకానికి తీసుకెళ్ళిపోయిన వాడు అవుతాం. అలాగే మా నాన్నగారు ఏం చేశారు? దేవుడి మందిరానికి వెళ్ళండి నాన్న అంటే వెళ్ళారు. పాపం వెళ్ళినప్పుడు ఏం చేశారంట, అక్కడ ఏమి బోధింపబడింది? మీరు టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు అనేటటువంటి వార్త విన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి టైంపాస్ ఏది? వాళ్ళకి దేవుని వాక్యం పూర్తిగా అర్థం కాదు, రక్షణ పొందుకోనే లేదు. పొందుకుందామని ఏదో విశ్వాసంతో వెళ్ళినప్పుడు వాళ్ళకి టైంపాస్ అనేది ఇప్పుడు టీవీలు. ఆ టీవీ చూడొద్దన్నారు. అమ్మో నాకు ఎందుకు వచ్చిందిలే, ఈ వయసులో నాకు అవసరమా, ఆ టీవీ చూడకుండా నేను ఉండలేను, నాకు టైంపాస్ ఎలా అవుతుందని ఆయన రక్షణ పొందుకోకుండా దేవుని సన్నిధి కూడా వెళ్లకుండా మానేశారట. అయితే మనం బోధించేటటువంటి బోధన బట్టి బలహీనులైనటువంటి వారిని మనం బలపరచాలి తప్ప మన బోధన బట్టి మన వాళ్ళని వెనక్కి వెళ్ళిపోయేటట్టు, బలహీనులు ఇంకా బలహీనపరిచేటట్టుగా మనము వాళ్ళకి బోధన ఇవ్వకూడదు. అయితే ఏం చేయాలి? బలహీనుల్ని మీకు టీవీ చూడాలని ఉందా చూడండి, తప్పులేదు, మీరు రక్షింపబడండి. మీ ఆత్మను దేవుడికి ఇస్తే మీ ఆత్మ రక్షింపబడితే మీరు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి వస్తారు అని మనం వాళ్ళకి నేర్పించాలి. కానీ మనం వాళ్ళని భయపెట్టకూడదు అని పౌలు గారు చెప్తున్నారు. అందుకని వాళ్ళకి ఏ బలహీనత ఉన్నా ఆ బలహీనతను మనం యాక్సెప్ట్ చేసి, పర్వాలేదు, మీరు విగ్రహాల దగ్గర తినాలనుకుంటున్నారా తినండి, మీరు టీవీ చూడాలనుకుంటున్నారా చూడండి అని మనం చెప్పి, అలాగే పౌలు గారు ఏమంటారు? యూదుడిగా అయ్యాను, ధర్మశాస్త్రం ఉన్నవారికి ధర్మశాస్త్రంగా నేను మారిపోయాను, ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేనివాడిగా నేను మార్చబడ్డానని పౌలు గారు చెప్తారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎప్పుడైతే రక్షింపబడతారో, దేవుని వాక్యం ఎప్పుడైతే క్షుణ్ణంగా అర్థమవుతుందో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వింటారో, ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఉంటారో, ఎప్పుడైతే రక్షింపబడతారో వాళ్ళకి ఎవరు వస్తారు? వాళ్ళలో ఉన్నటువంటి దుష్టుడు బయటికి వెళ్ళిపోయి దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎలా మారిపోతారు? దుష్టత్వం నుంచి విడిచిపెట్టి నూతన ఆత్మ, నూతన బలాన్ని పొందుకుని వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారు. అప్పుడు వాళ్ళే అసహించుకుంటారు. వాళ్ళకి ఆ సినిమా చూడాలన్నా, ఆ యొక్క టీవీ చూడాలన్నా, ఆ యొక్క
చెడు ప్రదేశాలకు వెళ్ళాలన్నా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, మనకి ఇది కరెక్ట్ కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండి చెప్తాడు. అప్పుడు వాళ్ళే మారుకుంటారు. అంతేగాని అసలు ఏమీ తెలియని వాళ్ళకి దుష్ట తలంపులతో దుష్టుని ఆత్మతో నింపబడిన వారికి మనం చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళు భయపడిపోతారు. అది దేవుని వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుంది, ఇది నీకు కరెక్ట్ కాదు, నువ్వు పాటించలేవు అని చెప్పి వాళ్ళని కఠినపరిచి వాళ్ళని నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ. అందుకని వాళ్ళు ముందు మారు మనసు పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, పరిశుద్ధాత్ముడు వాళ్ళకి రావాలి. అప్పుడే వాళ్ళు కంప్లీట్గా ఒక్కొక్కటి జయించుకుంటూ వస్తారు. ఒక్కసారిగానే అన్నీ బయటికి పోవు. ఒక్కొక్కటి త్రాగుడు, వ్యభిచారమున్నా, సిగరెట్ కాలుస్తున్నా, విగ్రహారాధన ఉన్నా, విగ్రహాల దగ్గర పెట్టినవి తింటున్నా, అబద్ధాలు ఆడుతున్నా, ఏ తప్పులైనా, ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అపవాది బంధించి అన్ని తలంపులతోని అన్నిటితో నింపి ఉంటాడు. అందుకని వాళ్ళు రక్షింపబడితే తప్ప దేనిని కూడా వాళ్ళు విడిచిపెట్టలేరు. ముందు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వద్దాం అంటే అది వాళ్ళ వల్ల కాదు, ఏ మానవుడి వల్ల కాదు, ఏ స్త్రీ వల్ల కాదు, ఏ పురుషుడి వల్ల కాదు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్న స్థితిలోనే దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆత్మను వాళ్ళలో ఉంచి వాళ్ళన్నిటినీ జయించే సామర్థ్యము యేసు ప్రభు వారు మనలో పరిశుద్ధాత్మ నుంచి ఆ పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉండు, అది అలా ఉండు అని చెప్పి మనలో ఉండి పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తూ ఉంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అంతేగాని రక్షణ పొందకుండా మీరు ఇవన్నీ విడిచిపెట్టేయండి అప్పుడే రక్షణలో పొందుకోడంటే ఏ ఒక్కరు కూడా రక్షింపబడలేరు. అందుకని మనం వాళ్ళకి తీర్పు తీర్చి మనం తీర్పులో ఉండకుండా బలహీనుల్ని బలపరచడమే విశ్వాసుల యొక్క లక్షణం. అయితే రెండో వచనాన్ని మనం చదువుకున్నాం. 14వ అధ్యాయం, రోమపత్రిక 14వ అధ్యాయం 1-2 మనం చదువుకున్నాం. తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. 3వ వచనం, తినేవాడిని ఏం చేయాలంట, తినువాడు తినని వాడిని తృణీకరింపకూడదు. నువ్వు తింటున్నావా, నువ్వు తినని వాడిని నేను తినట్లేదు, నేను నీసి తిన్ను, నేను ఎన్వి తినను, నువ్వు తినుకు అనొద్దు. నువ్వు తింటున్నావా, నేను తింటున్నాను నువ్వు తినొద్దు అనొద్దు. నువ్వు తింటున్నావా, నేను తినను నువ్వు తినొద్దు అనొద్దు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినొచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, అందరినీ దేవుడు ఏర్పరచుకున్నాడు, అందరినీ దేవుడు పుట్టించాడు, అందరికీ అనేకమైన ఆలోచనలు పెట్టాడు, అనేకమైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. వారి యొక్క మనసుకి ఏది ఇష్టమో అది వాళ్ళు చేస్తారు. అంతేకాని నీలాగా నేను ఉండాలి, నాలా నువ్వు ఉండాలని కూడా వాళ్ళని మనం బలవంతం చేయకూడదు. మనము బంధించి వాళ్ళని మనం ఇలానే ఉండాలి అనేటటువంటి తీర్మానం మనం తీసుకుని వాళ్ళని తీసుకోవాలని మనం అనకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా వాడుకుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా నిర్మించాడు. కాబట్టి మానవులందరూ కూడా ఆయన పిల్లలం కాబట్టి, ఆయన చేతిలో మనము మట్టి బొమ్మలం కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి నీలాగే ఉండాలి, నాలాగే ఉండాలి అని మనము బలహీనులైన వాళ్ళని మనం బలహీనపరచకుండా మనం బలపడి వాళ్ళని బలపరచాలని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. మనము నేర్చుకుని ఇతరులకు బలంగా మనం జీవిద్దాం. అయితే తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినని వాడిని తీర్పు తీర్చకూడదు. నేను ఇలా ఉన్నాను, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను చాలా పవిత్రంగా ఉన్నానని మనం తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. దేవుడు ఎవరిని చేర్చుకున్నాడంట, ప్రతి ఒక్కరిని దేవుడు చేర్చుకుంటే తప్ప ఏ ఒక్కరు కూడా దేవుని దగ్గరికి రాలేరు. కాబట్టి నేను చాలా పవిత్రంగా ఉన్నాను, నువ్వు చాలా తప్పులు చేస్తున్నావని మనం తీర్పు తీరిస్తే ఏమంటున్నాడు ఇక్కడ, తీర్పు తీర్చకూడదు. ఎలయనగా దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. దేవుడు ఎవరిని చేర్చుకున్నాడంట, ఆ రక్షణ పొందుకుని వాళ్ళని దేవుడు చేర్చుకుంటే తప్ప దేవుడి దగ్గరికి ఎవరు కూడా రాలేరు. కాబట్టి దేవుడు చేర్చుకున్న వాళ్ళు నువ్వెవరు తీర్పు తీర్చడానికి, దేవుడు తీరుస్తాడు తీర్పు. మనం ఎందుకు తీర్పు తీర్చడం, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. బలహీనంగా ఉన్న వాళ్ళు మనం బలపరచాలి తప్ప వాళ్ళకి మనము తీర్పు తీర్చకూడదు.
దేవుడు ఏర్పరచుకున్న బిడ్డల్ని దేవుడు మార్చుకుంటాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నువ్వెవరివి అంటే, పరుని అంటే దేవుని బిడ్డ అయినటువంటి ఆ యొక్క పరునికి నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? లేదా ఈ లోక సంబంధంగా యజమానుడికి దాసుడు, ఆ యజమానుడికి దాసుడు ఆ యజమానుడిని నేర్పుకుంటాడు. నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? మనకెవరు యజమాని? మన యేసయ్యే మనకు యజమాని. ఆ యొక్క పరుని యజమానుడికి దాసుడు ఏ సేవకుడైనా, ఏ విశ్వాసి అయినా దేవుని సేవకులే. దేవుని సేవకులైన వారికి నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? తీర్పు తీర్చడానికి యేసయ్య లేడా? తండ్రి లేడా? నువ్వెవరివి తీర్పు తీర్చడానికి అంటున్నాడు. అతడు నిలిచి ఉండుటయ్యనను పడి ఉండుటయ్యనను అతని సొంత యజమానుని పనియే కదా. అతను నిలిచోవాలన్నా పడిపోవాలన్నా అతను యజమానుని పనే కదా. అంటే తనను యజమానుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పరచుకుంటే తప్ప యేసయ్య దగ్గరికి రాలేరు. కాబట్టి నువ్వెవరివి? యజమానుడు ఉన్నాడుగా, ఆయన పని కదా, అతని సొంత యజమానుని పనియే కదా. మనల్ని ఎవరు ఏర్పరచుకున్నారు? ఎవరు మనల్ని నిర్మించుకున్నాడు? మనల్ని ఎవరు తయారు చేశారు? తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి సొంత యజమానుని పనియే కదా. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలువబెట్టును. నిలబడాలంటే ఎవరు నిలబెట్టాలి? ప్రభువు నిలబెట్టాలి. నువ్వెవరివి నిలబెట్టడానికి? నువ్వెవరివి తీర్పు తీర్చడానికి? శక్తి గలవాడు ఎలాగంట ప్రభువు అతన్ని నిలబెట్టడానికి ఎవరు శక్తి కలిగిన వారు? యేసయ్య, మన తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య మనల్ని నిలువబెట్టడానికి ఆయన శక్తిమంతుడు, కానీ మనము కాదు. మనము తీర్పు తీర్చకూడదు. మనము నిలబెట్టాలంటే నిలబెట్టలేము, ఒకళ్ళని పడవేయాలంటే మనం పడవేయలేము. లేవనెత్తేది ఆయనే, నిలువబెట్టేది ఆయనే. పడగొట్టాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది, తీర్పు తీర్చాలన్నా ఆయన చేతుల్లో ఉన్నాం. కానీ మనము తీర్పు తీర్చడానికి మనం ఏ పాటి వారం? మనము క్రీస్తు దాసులం. ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారు, ఆ యొక్క దైవ సేవకులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులం. కానీ మనం తీర్పు తీర్చేవారం కాదని మనం గ్రహించాలి. ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకొనవలెను. ఒకడేమంటున్నాడు? ఈరోజు మంచిదంటారు, ఇంకొక రోజు మంచిదంటారు, ఏ రోజైనా మంచిదే అని ఒకళ్ళు అంటారు. అంటే దేవుడు ఏమన్నాడు? ప్రతి దినము కూడా మంచిదిగానే దేవుడు నిర్మించాడు. కాబట్టి ఒకరికి వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఈరోజు మంచిదంటారు, కొందరు రేపు మంచిదంటారు, కొందరు ప్రతి దినమే మంచిదంటారు. అవన్నీ కాదు మనకు కావాల్సింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మనస్సాక్షి తగ్గట్టు వాళ్ళు అంటారు. కాబట్టి దానిని కాదు మనం చూసేది అని చెప్తున్నారు. ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకున్నాడు. తన మనసులో తనకి రూఢిగా నమ్ముతున్నాడు. రూఢిపరుచుకోవాలి తప్ప వాదన పెట్టుకోవద్దు అంటున్నాడు దేనికి కూడా. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. దినాలు లక్ష్యపెట్టేవాడు ఏం చేస్తున్నాడు? ప్రభువు కోసమే లక్ష్య పెడుతున్నాడు. దేవుడు రక్షింపబడిన వారు ఎవరైనా సరే ప్రభువు కోసమే జీవిస్తారు, ప్రభువు కోసమే నిలబడతారు, ప్రభువు కోసమే చనిపోతారు. ఒకరికి ఆదివారం మంచిది, ఆదివారం ఆరాధన అంటారు. కొన్ని ప్రదేశాల్లో శనివారం ఆరాధన జరుపుతారు, కొన్ని ప్రదేశాల్లో శుక్రవారం ఆరాధన జరుపుతారు. ఏది జరిపినా కానీ అది దేవుని నిమిత్తము, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి జరుపుకుంటున్నారు. కాబట్టి దినమును కాదు మనం చూసేది, దేవునిని ఏ మనసుతో ఆరాధిస్తున్నారు అనేది మనము చూడాలి. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎవరైనా తినేటప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళని తినని, దాని గురించి మనము వాదన పెట్టుకోవద్దు. గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినినవాడు ప్రభువు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ప్రతి ఒక్కరూ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటారు. కాబట్టి అది ఏమి తిన్నా వాళ్ళకి
దేవుడు మంచిదిగానే ఎంచుతున్నాడు కాబట్టి దానిని గురించి మీరు వాదన పెట్టుకోకండి అని చెప్తున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. మనలో ఎవరు కూడా తన కోసం బ్రతకరు, కానీ ఎవరి కోసం బ్రతుకుతారు? దేవుని కోసమే బ్రతుకుతారు. అలాగే 14వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళ కోసమే 6వ వచనంలో తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని ఉంది. అయితే మత్తయి సువార్త 14:19 చూద్దాం. మత్తయి సువార్త 14:19 చూద్దాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలైంది. ఆయన ఆశీర్వదిస్తే కొన్ని రొట్టెలు 2 రొట్టెలు 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు ఎంత అయ్యాయి? ఆశీర్వదించబడినప్పుడు అనేక వేల మంది తిన్నారు. దేవుడు ఆశీర్వదిస్తే అలా సమృద్ధిగా ఉంటుంది. దేవుడు ఆశీర్వదించింది ప్రతీది కూడా మంచిదని వాక్యం సెలవిస్తుంది. అయితే రోమా 14:7 చూద్దాం. ఇప్పుడు రోమా 14:7 మనలో ఎవడును తన కోసమే బ్రతికడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతికి ఉన్నాం కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమే ఉన్నాం. మనం చనిపోయినా దేవుని వారమే, బ్రతికినా ప్రభువు వారమే. మనము బ్రతికినా దేవుని కోసమే బ్రతుకుతాం, చనిపోయినా దేవుని కోసమే చనిపోతారు. కాబట్టి మనము ఈ లోక సంబంధమైనవి మనము పట్టించుకోవద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అయితే 2 కొరింథీ 5:10 చూద్దాం. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. ఈ లోకంలో మనము మనుషులకు మనం తీర్పు తీరిస్తే, విశ్వాసులైనటువంటి వారికి మనం తీర్పు తీరిస్తే మనం ఎక్కడ తీర్పులో ఉండవలసి వస్తుందంట? ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాల్సి ఉన్నది. ఆయన న్యాయపీఠం మనము న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉండును. ఈ లోకంలో మనం తీర్పు తీరిస్తే దేవుని ఎదుట మనము కూడా తీర్పులో నిలువబడవలసిన వారమై ఉన్నాము. రక్షణ పొందని ప్రతి ఒక్కరికి కూడా తీర్పు తీర్చబడుతుంది. అలాగే రక్షింపబడినటువంటి వారం కూడా ఈ లోకంలో మనం దేవుని చిత్తానుసారంగా కాకుండా మన సొంత జ్ఞానంతో, మన నీతిని బట్టి, మన క్రియలను బట్టి మనము ఇతరులకి మనం తీర్పు తీర్చిన యెడల మనము కూడా తీర్పులో నిలవబడవలసి ఉంటుంది. ఈ లోకంలో మనం జీవించిన ప్రతి దానికి కూడా మనం లెక్క దేవునికి తప్పకుండా అప్పచెప్పాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే రోమపత్రిక 14వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఏం చేశాడంట? మృతులకును సజీవులకును ప్రభువై ఉండడానికే ఆయన చనిపోయి మరలా తిరిగి లేచాడు. ఆయన చనిపోవడం ద్వారా ఏమైంది? మృతులకు కూడా ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. అంటే చనిపోయినటువంటి వారి దగ్గరికి కూడా ఆయన భూలోకంలో పాతాళానికి వెళ్ళి ఆ రక్షణ లేనప్పుడు నోవా కాలంలో చనిపోయినటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సువార్త ప్రకటించి వారికి కూడా రక్షణనిచ్చి పరలోక రాజ్యానికి చేర్చుకున్నాడు. ఎందుకంటే ఆయన చనిపోయి ఆత్మస్వరూపిగా పాతాళానికి వెళ్ళే శక్తిని పొందుకున్నాడు. దేవుడి దగ్గర పొందుకుని పాతాళానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. అలాగ ఆయన చనిపోయి కూడా మనకి రక్షణనిచ్చాడు. ఆయన తిరిగి జీవంతో లేచి మనకి
నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిన 9వ వచనం 10వ వచనం చూద్దాం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా? నువ్వెలా తీర్పు తీరుస్తావు? సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. మనం ఎట్లా అంట? దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు కూడా నిలువబడవలసిన వారమై మనమున్నాము. అందుకని మనము ఈ లోకంలో ఏ మనుషుడికి మనం తీర్పు తీర్చకూడదు. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అది ఎక్కడ? రోమపత్రిక 11వ వచనంలో వ్రాయబడింది. యెషయా గ్రంథం 45:23లో ముందుగానే వ్రాయబడినటువంటిది నెరవేర్చబడుతుందని చెప్తాడు. ప్రవచనం, ఆ ప్రవచనం నెరవేర్పు మన యొక్క ప్రతి మోకాలు కూడా వంగవలసి ఉన్నది. 45 యెషయా 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. ఈ తండ్రి అయినటువంటి దేవుడు యెషయాకి దర్శన రూపంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఎలా అంట? ప్రతి మోకాలు వంగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2వ రాకడలో మనకిది జరుగుతుంది. ప్రతి విశ్వాసి తన కోసం కాకుండా ఇతరుల కోసం జీవించాలి. యెషయా 45:23లో చెప్పింది ఎప్పుడు నెరవేర్చబడుతుంది? 2వ రాకడలో ఇది తప్పకుండా ప్రతి మోకాలు ఆయన నామమున వంగి తీరాలి. ఆయనను స్తుతించిన తర్వాతే నరకానికి వెళ్ళవలసిన వారు, రక్షింపబడిన వారైనా ఎవరైనా సరే తన యొక్క 2వ రాకడలో తీర్పు దినములో ప్రతి మోకాలు కూడా వంగవలసి ఉన్నది. ప్రతి నాలుక కూడా క్రీస్తే దేవుడని ఒప్పుకుని అందరు కూడా నరకానికి వెళ్ళిపోతారని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకని ఆయన నామం ఎంతో శక్తి గలది. ఆయన నామాన్ని ఈ భూలోకంలో ఉండగానే మనము ఒప్పుకుంటే పరలోకంలో ఒప్పుకునే పని లేదు మనకి. ఇక్కడ ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్క మోకాలు ఆయన నామం పేరట వంగాలి. ఆయన ప్రతి నాలుక కూడా ఆయన నామాన్ని స్తుతిస్తుంది అని ఆ యొక్క యెషయా ప్రవక్త ప్రవచించిన రూపంగానే 2వ రాకడలో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుంది అని వ్రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. మనలో ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రతి వాడు కూడా మనం ఈ లోకంలో చేసిన క్రియలను బట్టి, మనం చేసిన తీర్పులను బట్టి తప్పకుండా ప్రతి ఒక్కడు కూడా ఆయన తీర్పులో నిలబడవలసి ఉంటుంది. కాగా మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకుందుము. అంటే ఇప్పటి వరకు తెలియలేదు కాబట్టి, మీరు తీర్చారు కాబట్టి, ఇక మీదట మీరు తీర్పులో నిలవబడకుండా ఉండుకున్నట్లు, మీరు తీర్పు దినాన్న నిలవబడకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచైనా మీరు మారాలి. అటువంటి తలంపులు, ఆలోచనలు తొలగించుకోవాలని చెప్తున్నాడు అనమాట. కాగా మనం ఇక మీదట, ఇప్పటి వరకు మీరు తెలియక చేశారు, ఇప్పుడు తెలిసి, ఇప్పటి వరకు దేవుని వాక్యం తెలిసినా దేవుని మర్మాలు తెలియక లోకానుసారంగా జీవించినట్లయితే, విన్న తర్వాత అయినా దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత అయినా మనము మారాలి. మారకపోతే మనం అందరూ కూడా ఎక్కడుంటాము? తీర్పులో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మనం జీవించిన దానికి, మనం ఈ లోకంలో తీర్పు తీర్చిన దానికి తప్పకుండా మనకి కూడా తీర్పు అనేది ఉంటుందని పౌలు గారు చెప్తున్నారు. మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చుకొనకొందము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయుదుమని చేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. అంటే సహోదరునికి మీరు అడ్డము ఆటంకం అనగా, ఇప్పుడు ఇది తినొచ్చు, ఇది తినకూడదు కాబట్టి నేను ఉండలేను కాబట్టి నేను రక్షణ పొందుకోను
అని వాళ్ళు భయపడతారు. ఏమో అందరూ చనిపోతే అందరితో పాటు నేను కూడా, అందరూ ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తానులే అనుకుంటారు. ఈ లోకంలో పాటించలేమనుకుంటారు. నిజంగానే వాళ్ళు పాటించలేరు. ఎప్పుడు? రక్షణ పొందుకోకముందు. రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతిదీ జయించే సామర్థ్యము దేవుడు మనకిస్తాడు. కాబట్టి రక్షింపబడితే పరిశుద్ధాత్మదేవుడు వాటన్నిటినీ జయించే సామర్థ్యము దేవుడు ప్రతి మానవుడికి కూడా అనుగ్రహించి ఉన్నాడు. ఆయన శక్తివంతుడు, బలవంతుడు. ఆయన ఆత్మను మనలో ఉంచి మనల్ని గైడెన్స్ ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్షణ లేకుండా ఈ దేనిని కూడా జయించలేరు. జయించాలి అంటే రక్షింపబడాలి ప్రతి ఒక్కరు. ఆ రక్షణ పొందుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆటంకపరచకుండా, బలహీనంగా ఉన్న వారిని ఇంకా బలహీనపరిచి దేవునికి దూరం అయిపోయేవారిగా చేయకుండా బలపరచడమే విశ్వాసుల యొక్క లక్షణం. అంతేగాని రక్షింపబడి మేము ఏదో కొంచెం తెలిసిన దాన్ని బట్టి దాన్ని పట్టుకుని మేము చాలా విశ్వాసంగా ఉన్నాం, మేము నీతిగా యథార్థంగా ఉన్నాం, మీరు చాలా తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని ఇంకా మనం ఆటంకపరిచేవారిగా ఉండకూడదని పౌలు గారు మనకు నేర్పిస్తున్నారు. ఎలా ఉండకూడదంట? కాగా మనం ఇక మీదట ఒకరికొకటి తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరుడికి అడ్డమైనను ఆటంకమైన వాళ్ళకి అడ్డం పెట్టకుండా, ఆటంకపరచకుండా కలుగు చేయకుందుమని మీరు నిశ్చయించుకోవాలి. మనలో మనం ఏం చేయాలి? వాళ్ళని ఆటంకపరచకుండా, అడ్డం పెట్టకుండా మనలో మనం నిశ్చయించుకుని సువార్త ప్రకటించాలి, దేవుని సేవ చేయాలి. సంఘముగా, విశ్వాసులుగా మనం బలపడి ఇతరులను బలపరచాలి. కానీ బలహీనులైన వాళ్ళని ఇంకా మనం బలహీనపరిచేటట్టుగా, కృంగదీసేటట్టుగా, ఆటంకపరిచేటట్టుగా, అడ్డం చెప్పేవారుగా, దేవునికి దూరం చేసేవారుగా ఉంటే మనం ఏం చేస్తాము? ఆయన తీర్పులో మనం ఉంటాము. రక్షింపబడేటటువంటి ఒక ఆత్మను మనం తొలగించినట్లయితే ఆ తీర్పు మనం తప్పకుండా పొందుకుంటాం. ఒక ఆత్మ రక్షింపబడితే ఎంతో ఆనందం. కానీ రక్షింపబడడానికి వచ్చినటువంటి వారిని మనం వెనక్కి తొలగిస్తే ఆ యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోవడానికి కారణం మనం అయ్యున్నాం. కాబట్టి మనము తీర్పులో తప్పకుండా నిలువబడవలసి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వారికి అది నిషిద్ధమే. 14వ వచనం ఏం చెప్తున్నాడంటే, రోమపత్రిక 14:14లో నిషిద్ధమని ఏదైతే ఎంచుతున్నారో అది తప్పకుండా నిషిద్ధం అయిపోద్ది అంటున్నాడు. 1 కొరింథీ 8:13లో చూద్దాం. 1 కొరింథీ 8:13 ఇతరులకు తేలికగాను మీకును భారముగాను ఉండవలెనని ఇది చెప్పట్లేదు. కానీ హెచ్చుగా కూర్చుకొని వారికి ఎక్కువ మిగుల లేదనియు, తక్కువగా కూర్చుకొని వారికి తక్కువ మిగలలేదనియు, తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతము మీ సమృద్ధి వారి అక్కరకు మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలెనని ఇలాగ చెప్పుచున్నాను. 8:13లో మనం ఇతరులకి భారముగా ఉండకుండా అంతా కూడా హెచ్చుగా కూర్చుకుని వారికి ఎక్కువ మిగలలేదనియు, మనం ఎక్కువగా కూర్చుకునే వారికి మనకి ఎక్కువ మిగలలేదు, తక్కువగా ఉండే వాళ్ళకి తక్కువ చేయలేదు. ఏది చేసినా దేవుడు సకలము సమృద్ధిగా ఇస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే మనము 14వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుదాం. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. సహజముగా ఏది కూడా నిషిద్ధం కాదు. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా మంచిదిగానే నేను ఎంచుతున్నాను. రూఢిగా నేను నమ్మి ఉన్నాను. యేసునందు నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వారికి అది నిషిద్ధమే. నీకు అది మంచిది అనుకుని తిన్నప్పుడు నీకు మంచి అవుతుంది. నీకు మంచి జరుగుద్దని చేసినప్పుడు అది నీకు మంచి జరుగుతుంది. ఇది మంచిది కాదు అన్నప్పుడు మాని. దానివల్ల తినకపోవడం వల్ల ప్రయోజనం లేదు, తినడం వల్ల నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనం ప్రార్థన చేసుకొని ప్రతిదీ కూడా తినొచ్చు, ప్రతిదీ కూడా మనము
చూసినా తప్పు లేదు, ఒక టీవీ చూసినంత మాత్రంగా తప్పు లేదు అని ఆ యొక్క దేవుని వాక్యం పౌలు గారు చెప్తున్నారు. అయితే అన్నీ చూడొచ్చు, అన్నీ చేయొచ్చు అని మనం చెప్పి అబద్ధం చెప్పడం కాదు. అక్కడ వారు మనస్సాక్షిని బట్టి వాళ్ళు బలహీన పడకుండా బలపరచడం కోసం మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని బలపరిచి వాళ్ళని ఇంకను ఇతరులకు చెప్పేవారుగా దేవుని రాజ్య వారసుడిగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. మనము గత తీర్పు తీర్చడానికి కానీ, వాళ్ళని బలహీనపరచడానికైనా, బలపరచడానికైనా, వాళ్ళు లేవడానికైనా, వాళ్ళు పడిపోవడానికైనా సమస్తము ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. మనం కేవలం నడిపించేటటువంటి ఒక సాధనాలు మాత్రంగానే మనము ఈ లోకంలో మనము దేవుని సేవకులుగా మాత్రమే మనం జీవించాలి. ఆయన ప్రతి ఒక్కరు కూడా ఆయనకి సేవకులమే, అంతేగాని మనం ఎవరం కూడా ఘనమైన వారం అని కాదు. దేవుని సేవ చేయాలి అంటే మనము సేవకులమని గుర్తించాలి. అలాగే సువార్త ప్రకటించాలంటే మనం తగ్గించుకుని సేవకులుగానే ఉండాలి. పనివారం, సేవకులనగా పనివారం, దేవుని పనివారంగానే మనం తగ్గించుకుని జీవించాలి. విశ్వాసులైన వారు కూడా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదని అందరూ మనము దేవునిలో సమానమని మనం ఎంచుకుని జీవించాలి. బలహీనలను బలపరచాలి, బలపడినటువంటి విశ్వాసులు. అయితే సహజంగా ఏది నిషిద్ధం కాదని మనం చదివేసుకున్నాం. ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వారికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు భోజన మూలముగా దుఃఖించినలా నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడు కావు. నీ సహోదరుడు అంటే సహోదరులు ఇతరులు భోజనం చేస్తుంటే మనము వాళ్ళని తినొద్దని మనం ఆపినప్పుడు వాళ్ళను నువ్వు బాధపరిచిన వాడు అయ్యావు. కాబట్టి నువ్వు ప్రేమ కలిగి లేవు. అంటే ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. ఇతరుని నువ్వు బాధ పెట్టేవారుగా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు దేవుని ప్రేమ లేదు అని పౌలు గారు చెప్తున్నారు. అయితే నువ్వు ప్రేమ కలిగి నడుచుకునేవాడు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనం చేత పాడు చేయకము. ఎవరి కోసం చనిపోయాడు? దేవుడు మనందరి కోసం చనిపోయాడు. మనందరి కోసం చనిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని నువ్వు బాధపరిచేవాడుగా చేయకు, పాడు చేయకు. భోజనం చేత పడవలసినటువంటి ఆ వ్యక్తిని నువ్వు పాడు చేయకు. ఆయన్ని ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నది ఎవరు? ఆ విశ్వాసాన్ని ఏర్పరచుకున్నది ఎవరు? దేవుడు. కాబట్టి నువ్వు ఓన్లీ భోజనం చేత ఆ యొక్క వ్యక్తి రక్షణలోనికి రాకుండా ఆటంకపరచొద్దు, నువ్వు బలహీనపరచొద్దు. క్రీస్తు ఎవరి కోసం అయితే చనిపోయాడో వాళ్ళను నువ్వు ఆటంకపరచొద్దు. క్రీస్తు ప్రతి మానవ జాతి కోసం చనిపోయాడు, నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడి కోసం యేసయ్య చనిపోయాడు. అంతేకాని రక్షింపబడిన వారి కోసమని కాదు, రక్షింపబడని వారి కోసం కూడా ఆయన చనిపోయాడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమయాన్ని ఇచ్చాడు, రక్షింపబడాలని, ఆయన దగ్గరికి రావాలని. ఇంకా ఆయన మనకు సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఇష్టలైనటువంటి బిడ్డలను నువ్వు ఆటంకపరచొద్దు. ఆటంకపరిచిన యెడల దేవుని ప్రేమ నీలో లేనట్టు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు. కానీ దేవుని రాజ్యం ఏంటంట? భోజనము పానము కాదట. దేవుని రాజ్యం భోజనము పానము కాదు. 1 తిమోతి 1:9 చూద్దాం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్ర విరోధులకు, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, పవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడను. కానీ
నీతిమంతునికి నియమింపబడలేదనియు ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదాం. అయితే అపోస్తలులు 23:1 చూద్దాం. పౌలు మహాసభ వారిని తీర్చూచి, మా సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటిని అని చెప్పాను. ఆయన పౌలు గారు ఎలాగా మంచి మనస్సాక్షి కలిగి నేను జీవించాను అంటున్నారు. అలాగే ప్రతి విశ్వాసి కూడా మంచి మనస్సాక్షిని కలిగి జీవించాము అని చెప్పగలిగేటటువంటి వారముగా మనం ఉండాలి. కానీ తీర్పు తీర్చేవారుగా, బలహీనపరిచేవారుగా ఉండకూడదని పౌలు గారు మనకు చెప్తున్నారు. అయితే 17వ వచనం ఏంటంటే, దేవుని రాజ్యం భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును అయి ఉన్నదంట. దేవుని రాజ్యం ఏంటంటే భోజనం గురించి పానం గురించి కాదు మనం జీవించేది. ఇది చాలా ఇంపార్టెంట్. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుకుని పరలోక రాజ్య వారసులుగా చేరటానికి మనము రక్షింపబడ్డాము. కానీ భోజనం గురించి పానం గురించి మనము దేవునికి దూరం అయిపోయి నిత్య నరకాగ్నికి అపవాదికి మనము లోనైపోయేవారుగా ఉండకూడదు. దానిని గురించి మనం బలమైనటువంటి వారు బలహీనపరిచి దేవుని రాజ్యానికి ఆటంకంగా ఉండకూడదు. కాబట్టి దేవుని రాజ్యం అనేది భోజనముతో పానముతో మనము పోల్చకూడదు. అది లోకంలో జీవించటానికి మనకు ఆహారం అవసరం. అలాగే ఆత్మకి దేవుని వాక్యం మనకు ఎంతో అవసరం. ఆ వాక్యంతో మనం ప్రతి సమయంలో కూడా మనం బలపడి దేవుని వాక్యానుసారంగా జీవించి పరలోక రాజ్యంలో చేరాలి. కానీ దేవుని రాజ్యం అనేది ఆహారము పానము కాదు. కాబట్టి దానిని గురించి మనము దానిని గురించి వెనకపడిపోయేవారుగా ఉండకూడదు. అలాగే భోజనము పానము గురించి మనము బాధపడకూడదు. ప్రతి సమస్తముకు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో వీటన్నిటిని కూడా మనము జయించే సామర్థ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కానీ మన వల్ల అయితే కాదు. అందుకని బలహీనులైన వారిని బలమైనటువంటి వారు, బలం పొందుకున్నటువంటి విశ్వాసులు అవ్వచ్చు, దైవ సేవకులు అవ్వచ్చు, సువార్థికులు అవ్వచ్చు, బలపరచాలి. కానీ బలహీనపరిచి వాళ్ళని దేవునికి దూరం చేసేవారుగా ఉండకూడదని ఒకటి మనం కంప్లీట్గా ఈ యొక్క వాక్యం అంతట్లో కూడా మనకి అర్థమిస్తుంది. దేవుని రాజ్యము భోజనము పానం మాత్రం కాదు కానీ ఆయన పరిశుద్ధాత్మ యందలి దేవుని రాజ్య వారసులుగా చేరటానికే ఆ యొక్క దేవుని వాక్యము, దేవుని యందు రక్షణ, దేవుడి లోకానికి వచ్చినటువంటి ప్రణాళిక. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మలోనే మనం ఆనందం పొందుకుంటాం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఇలా జీవించిన వాళ్ళు ఎలాగున్నారంట? క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. క్రీస్తుకు దాసుడైన వాళ్ళు ఎవరికి ఇష్టలు అంట? దేవునికి ఇష్టడు. క్రీస్తుకు దాసుడు అనగా దేవుని సేవ చేసేవాళ్ళం, దేవునికి సేవకులం. విశ్వాసులు ప్రతి ఒక్కరు కూడా యేసుకి మనము సేవకులం. దేవుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడికి మనము ఇష్టలంగా, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. మనుషుల దృష్టికి యోగ్యుడిగా, దేవునికి ఇష్టడుగా మనము ఉంటామంట. మనుషుల దృష్టికి యోగుడినై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. పరస్పర క్షేమాభివృద్ధి కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. ఏంటంట? పరస్పరం క్షేమాభివృద్ధి, సంఘానికి క్షేమం ఎలా కలుగుతుంది దాని యందు మనం మనసు ఉంచాలి. దాని యందు మనసు ఉంచడం అంటే వాక్యానుసారంగా జీవించి బలహీనులైన వాళ్ళని బలపరుస్తూ దేవుని మార్గంలో నడిపిస్తూ ఉండాలి. కానీ కేవలం భోజనం గురించి, మనం పానం గురించి ఆలోచించేవారుగా దేవుని పనిని పాడు చేయొద్దు. అంటే దేవుని పనిని పాడు చేయడం అంటే దేవుడి పని ఏమున్నది? ఆత్మలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము కూడా దేవుని ఆత్మలను రక్షించడమే
మన పనిగా ఉండాలి తప్ప దేవుడి పని అయినటువంటి ఈ మానవుడిని ఈ సృష్టి, ఈ మానవుడు దేవుడి పని. అలాగే దేవుని సేవ కూడా, ఆత్మలు రక్షింపబడడం అనేది కూడా దేవుని పని. ఈ దేవుని పనిని, సృష్టించబడినటువంటి మానవుల్ని ఆ యొక్క దేవుని ప్రణాళిక, రక్షింపబడాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అనేటటువంటి దేవుని ప్రణాళికను, దేవుని పనిని మనం పాడు చేసిన వారము అవుతామన్నమాట. అందుకని భోజనం గురించి, పానం గురించి దేవునికి మనము దూరం అయిపోయేవారుగా, దూరం చేసేవారుగా మనం ఉండకూడదు. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువానికి అది దోషం. అనుమానంతో తింటే దోషం అవుద్ది, కానీ ఇది మంచిదని మనం నమ్మి ప్రతి ఒక్క ఈ యొక్క ఫలాలను, ఈ యొక్క జంతువులను సమస్తం మనకు సమకూర్చినటువంటివన్నీ కూడా మనము దేవుని యందు విశ్వాసం ఉంచి తీసుకుంటే సమస్తం కూడా మనకి మంచిగానే ఉంటాయి. కానీ అనుమానంతో తింటే అదే మనకి ఎఫెక్ట్ అవుతుందని. అంటే అనుమానం ఉన్నవాడు తినడం మానేయాలి. మనకి దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు తినాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి మనము ఏది చేసినా అది మంచిదే అవుతుంది. అంటే తప్పులు చేయడం అని కాదు, తప్పులు చేయించడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే ఉంటాడో తప్పులు, పాపాలు చేయడానికి ఆయన ఇష్టపడడు. దేవుడు మంచి మార్గంలో నడిపించేటటువంటి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న వాటి కోసం మనం దేవుడికి దూరం అయిపోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగని చెప్పేసి తప్పులు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అని కాదు. చిన్న చిన్న వాటి కోసం దేవుడికి దూరం అవ్వకుండా మనము ఆయన ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపించి మన యొక్క పాపాలన్నిటినీ క్షమించి పరిశుద్ధతలోనికి, నీతిలోనికి, యథార్థతలోనికి మనల్ని నడిపించి ప్రతిదీ మనం మంచిదని మనం ఎప్పుడైతే నమ్మి తీసుకుంటామో సమస్తం కూడా మనకి మంచిగానే జరుగుద్ది. అది నీకు నచ్చలేదా, అది నీకు ఇందులో కీడు జరుగుతుందని అనుకున్నారా, మానేయండి. దానివల్ల తప్పేం లేదు. తినడం వల్ల మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి కృతజ్ఞత స్తుతులు చెల్లించి తీసుకున్నప్పుడు అది మీకు మంచిగానే జరుగుతుంది, మంచిగానే ఉంటుంది. తీసుకోండి. అలాంటి వాటి కోసం దేవుడికి దూరం అయిపోవద్దు, దూరం చేయొద్దు అని పౌలు గారు మనకి వివరంగా తెలియని వారి కోసం, బలహీనులైనటువంటి వారి కోసం, బలమైన వారు ఎలా బలపరచాలో మనకి నేర్పించడం కోసం పౌలు గారు ఈ రోమపత్రిక 14వ అధ్యాయంలో మనకి రాసి ఉంచారు. అయితే తినువారిని అది దోషము. 20వ వచనం, భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినువారికి అది దోషము. మాంసము తినుట కానీ ద్రాక్షారసం త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేయనిది మరేదియూ కానీ మానివేయటం మంచిది. అంటే తాగుతూ తినకూడని విగ్రహారాధనలు తినేది మీకు అలవాటు ఉన్న ఎడల మీరు బలహీనుల కోసమైనా మీరు మానేయండి. అంతేకాని అది మానిన తర్వాత దేవుళ్ళలోకి రండి అని మనము చెప్పి వాళ్ళని భయపెట్టి దేవుని దగ్గరికి రాకుండా చేయొద్దు అని. వాళ్ళు ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తారో పరిశుద్ధాత్మ దేవుడు ఏది మంచి, ఏది చెడు, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు ప్రతిదీ కూడా మనకు నేర్పిస్తాడు. అందుకని మీరు వాళ్ళని ఆటంకపరచవద్దు. తినువారిని అది దోషము. మాంసం తినట ద్రాక్షరసం త్రాగట కానీ నీ సహోదరునికి అడ్డం కలిగినప్పుడు కలుగజేయనని మీరు ఏదియు కానీ మానివేయుట మంచిది. మీరు మానేయండి. మీకున్న విశ్వాసము దేవుని ఎదుట మీ మట్టుకు నీవే ఉంచుకొను. నీకున్న విశ్వాసాన్ని నీ మట్టుకు నువ్వు ఉంచుకో. నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, నాలాగే నువ్వు ఉండాలి, నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు, నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు అని నిన్ను నువ్వు హెచ్చించుకుని ఇతరులు నువ్వు తగ్గించేటట్టుగా ఉండొద్దు. నీవే ఉంచుకో నీ విశ్వాసాన్ని. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనివాడు ధన్యుడు. తీర్పు తీర్చుకొనివాడు ధన్యుడు. నీకున్న 22వ వచనం మళ్ళీ చదువుదాం. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు వాడు కొననివాడు. తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు. తనకు తాను తీర్పు తీర్చుకోవడం అంటే నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, నువ్వు పడిపోయి ఉన్నావు, నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు అని ఇతరులకు మనం తీర్పు తీర్చి మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉన్నవాళ్ళు
దేవునిలో తీర్పులో ఉంటారు. వాళ్ళకి వాళ్ళు హెచ్చించుకోకుండా తగ్గించుకుని ఉన్నవాళ్ళు తీర్పులోనికి రాకుండా ఉంటారు. కొననివాడు ధన్యుడు. తీర్పులోనికి రానటువంటి వాడు, తీర్పు తీర్చుకొననివాడు, తనకు తాను తీర్పు తీర్చుకొనకుండా ఇతరులకు తీర్పు తీర్చడమే మనం తీర్పులో నిలబడతాం. ఈ లోకంలో మనం ఇతరులకు ఎప్పుడైతే తీర్పు తీర్చకుండా మనం ఉంటామో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. వాళ్ళ తీర్పులో నిలవబడరు కాబట్టి వాళ్ళు ధన్యులు అంటున్నాడు. అనుమానించువాడు తినే ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. మనకి విశ్వాసం ఏదైతే లేదో అది మనకి పాపం. విశ్వాసం లేకుండా మనం ఏదైతే చేస్తామో మనకు అది కీడు జరుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఏది చేసినా ఏది తిన్నా ఏమీ కాదు అని ఇది మనం నేర్చుకున్నాం. అవిశ్వాసులైనటువంటి వారిని కాదు, బలహీనులైనటువంటి వారిని మనము బలపరచడమే బలవంతుల యొక్క లక్షణం. బలవంతులు అనగా దేవునిలో బలపడిన వారు, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకున్న వాళ్ళు, గ్రహించేవారు, దైవ సేవకులు, విశ్వాసులు, సువార్థికులు బలవంతులు. ఇంకా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నవారు, ఇంకా రానై ఉన్నవారిని బలహీనులుగా పోల్చి చెప్పి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? బలహీనులైనటువంటి వారిని బలవంతులైన వారు బలపరచాలి, కానీ ఇంకా బలహీనులుగా చేసి దేవునికి మనము దూరం చేసేవారుగా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే చివరిగా మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన తీర్పులో చివరిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కోసమే జీవించాలి, కానీ ఆయన తీర్పులో ఆయన తీర్పులో నిలుచునే వారంగా మనం జీవించకూడదు. ఆయన తీర్పులో చివరిగా మనం నేర్చుకునేది ఏంటంటే, మనము దేవుని తీర్పులో నిలుచునేవారుగా మనం జీవించకూడదు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం అందరి ఎడల సహోదర సహోదరి ప్రేమ కలిగి జీవించాలి. ఎవరిని మనము నొప్పించకుండా, ఇది మనం నేర్చుకున్నది ఏంటి? ఎవరిని నొప్పించకుండా సహోదర సహోదరి ప్రేమ కలిగి దేవుని ప్రేమ కలిగి మనం జీవించి అందరినీ దేవుని రాజ్య వారసులుగా చేయాలి తప్ప, దేవుని వారసులుగా చేర్చబడడానికి సిద్ధపడిన వారిని మనం కించపరిచి, వాళ్ళని బాధపరిచి, వాళ్ళని కృంగదీసి దేవునికి దూరం చేసేవారుగా మనం ఉండి, మనం ఈ లోకంలో మనం చాలా నీతిగా యథార్థంగా ఉన్నామని, ఇతరులు లేరని ఇతరులకు మనం ఎప్పుడైతే తీర్పు తీరుస్తామో మనము దేవుని తీర్పులో మనం కూడా నిలవబడవలసి వారమే ఉన్నామని, ఈ లోకంలో జీవించిన ప్రతి దానికి, మనం జీవించిన ప్రతి మాటకు, మనం ఇతరులకు తీర్చిన తీర్పుకి మనము కూడా దేవుని ఎదుట మనము నిలవబడవలసి ఉన్నదని గ్రహించి, ఈ లోకంలో మనము తగ్గించుకుని దీనత్వం, యేసయ్య మన కొరకు ఈ లోకానికి చనిపోవడానికి కారణం ఏంటి? మనల్ని ప్రేమించాడు కాబట్టి. మనల్ని ప్రేమించినటువంటి యేసయ్య కొరకు మనము కూడా ఆయన చూపించినటువంటి ప్రేమను, ఆయన చూపించినటువంటి దీనత్వాన్ని కలిగి మనం జీవించి, ఈ సహోదర ప్రేమ కలిగి, సహోదరులైనటువంటి సాటి సహోదరులు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళని బలపరచాలి తప్ప, మన యొక్క నీతిగా ఉన్నామని, మనము బలపడి ఉన్నామని, మనం చాలా విశ్వాసంగా ఉన్నామని ఇతరులను మనం బలహీనపరిచి కృంగతీసేవారుగా ఉండకూడదని ఈ దినం మనము రోమాపత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు మనకు నేర్పించినటువంటి ఆ యొక్క బలహీనలను బలపరచడం కోసమే మనం విశ్వాసులుగా జీవించాలని మనం నేర్చుకుని ఉన్నాం. ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరిలో దేవుని మనందరి వినికిడిలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వినికిడిలో దీవించునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ముద్రించబడాలని, బలహీనులైనటువంటి వారిని బలవంతులైనటువంటి వారు బలపరచాలని, విశ్వాసంలో బలపడిన వారే బలవంతులని, విశ్వాసంలో బలహీనులుగా ఉన్నవారు బలహీనులని మనం గ్రహించి బలహీనంగా ఉన్నవారిని బలపరుద్దాం. అంతేగాని తీర్పు తీర్చి ఇతరులకు దేవుని తీర్పులో మనం నిలిచొనొద్దు. ఇంతవరకు మనం తెలిసి కానీ తెలియక కానీ ఏ విషయంలోనూ మనల్ని మనం హెచ్చించుకుని ఉంటే కనుక, ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి విషయంలో తగ్గించుకుని వినయం విధేయత కలిగి, తెలివి జ్ఞానం వివేకం కలిగి బలహీనులైనటువంటి వారిని బలపరిచి
దేవుని మార్గంలో ఇక్కడ నడిపిస్తాం. దేవుని రాజ్య వారసులుగా చేద్దాం. ప్రతి ఒక్కరి తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పుకొని మనం లోతుగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి ఇతరులకి మనం బలపడి ఇతరులను బలపరిచేవారిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాక్యాన్ని ముగించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో పాటు మీరంతా కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, తెలియక కానీ తెలుసు కానీ మేము ఏ విషయంలోనూ మమ్మల్ని మేము హెచ్చించుకుని ఉంటే కనుక ప్రభా తండ్రి, మేము తగ్గింపబడిన వారంగా ఈ లోకానికి మీరు ప్రభు ఏ విధముగా తండ్రి ప్రాణం పెట్టడానికి ఈ మానవుడి కొరకు ఈ పాపులమైనటువంటి ప్రభ ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేసుకుని నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నావయ్యా. అటువంటి దీన మనస్సు మేం కలిగి తగ్గింపు కలిగి ఇతరుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసయ్య మీ నామాన్ని అవమానపరిచేవారిగా మేము ఉండకుండా తండ్రి, ఆటంకపరిచేవారిగా ఉండకుండా బలహీనులైనటువంటి వారిని అందరినీ బలపరిచి నీ నిత్య రాజ్య వారసులుగా తీర్చిదిద్దేటటువంటి సామర్థ్యం ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకుడికి, ప్రతి ఒక్క ప్రభ సంఘానికి అనుగ్రహించి బలపరచండి. బలహీనులైన వారిని ప్రభ నైనా తండ్రి, పరలోక రాజ్యం భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉన్నదని ప్రభ నమ్మి విశ్వాసముతో ప్రభ నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి. ఎవరు ఇంకా బలహీనులుగా ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రభా నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, నైనా ప్రభా ఈ ఒక్క వాక్యము నైనా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభా నూరంతలుగా ఫలించి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా ఉండినట్లు నూరెంతల పంట మేము కోయదుముగాక. నీ బలమైన ఆత్మ అభిషేకము అగ్ని ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ ఇచ్చి నీ నిత్య రాజ్య వారసులుగా చేసుకున్నందుకు ఈ నూతన సంవత్సరంలో ప్రభు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ నిండైన మీ దీవెనలు, ఆశీర్వాదాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము, సమాధానము, నీ పరలోక రాజ్యము నైనా ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ సకల పరిశుద్ధులకును మన కుటుంబాలకు ప్రజలందరికీ అనుగ్రహించబడునుగాక. ఈ యొక్క వాక్యాన్ని మీరు విని మీరు విశ్వాసంలో బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతుల్ని నేను మంచం కింద, మీరు వెలిగింపబడి మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా, దీపస్తంభంపై పెట్టి అందరికీ వెలిగించే విధంగా మీరు దీపాన్ని పెడతారు కదా అని దేవుని వాక్యాన్ని నేను నమ్మి నాకు దేవుడిచ్చినటువంటి తలాంతులు దేవుని కొరకు వాడబడాలని, ఇంకా విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారి కొరకు నేను పొందుకున్న బలాన్ని ఇతరులకి పంచాలని, నాకు ఇచ్చిన తలాంతుల్ని నేను ఈ యొక్క బలహీనులైనటువంటి వారికి ఇవ్వాలని నేను ఆశపడి ఈ సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరు విని మీరు విశ్వాసంలో బలపడి ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి ఇంకా బలహీనంగా రక్షణ లేకుండా రక్షణలో పొందుకోవాలంటే భయపడుతూ బలహీనంగా ఉన్నవారిని బలపరచడం కొరకు మీరందరూ కూడా ఈ యొక్క సువార్త పనిలో పాలుపొంపులు పొందుకొని అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టేటటువంటి ఈ యొక్క వాక్య ప్రకటన ప్రతి ఒక్కరికి మీరు వినాలి అన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి దీవెనలు మీరు పొందుకున్న దేవుని పనిలో మీరందరూ కూడా పాలుపంపులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.